అంశం ఏంటంటే క్రైస్తవుల జీవితంలో కష్టాలు ఎందుకు పొందుకుంటా ఉన్నారు. ఉదాహరణకి బీదవాడైన లాజరు మనం చూడవచ్చు. బీదవాడైన లాజరు అనేక శ్రమల గుండా అతను వెళ్తా ఉంటాడు. సో అనేక కష్టాల గుండా వెళ్తా ఉంటాడు. అతనికి జీవితాంతము అనేక ఇబ్బందుల్లో ఎదుర్కొంటా ఉంటాడు. సో కానీ మన ప్రశ్న ఏంటంటే, దేవుడు అతన్ని ఎందుకు వదిలేశాడు? దేవుడు అతన్ని ఎందుకు వదిలేశారు? దేవుడు అతన్ని పట్టించుకోలేదా ఏంటి అనే అంశం మనము చూద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయము. ఎందుకంటే అది చాలా ప్రాముఖ్యమైన అంశము. ఎందుకంటే మనము క్రైస్తవ జీవితంలో తెలుసుకోవాల్సింది, నీ జీవితంలో కష్టాలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, శోధనలు వస్తున్నాయి. కానీ నువ్వు కారణం తెలుసుకోకుండా ఇక ఎంతసేపు నేను టీవీ చూస్తున్నానో లేకుంటే ఏది చూస్తున్నానో అది అనవసరమైన వాటిని ఆలోచిస్తా ఉన్నాం. అనవసరమైన వాటిని ఆలోచించి కొంతకాలానికి ఏమైపోతుంది అంటే దేవుని మీద వ్యతిరేకత వచ్చేస్తుంది. ఎందుకంటే నీకు వాక్యం తెలియకపోవడం వల్ల నీకు ఎప్పుడైతే వాక్యం సరిగా తెలీదో, దేవుని వాక్యం సరిగా తెలీదో, అది నువ్వు అర్థం చేసుకోవో, దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోతావు. ఓకేనా? సో మనము చూద్దాము లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం నుంచి మనం చూద్దాము. లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం నుంచి మనం చూద్దాం. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ టుడే. దట్స్ ఎ వెరీ అమేజింగ్ టాపిక్. గాడ్ ఈస్ గోయింగ్ టు టాక్ టు ఎవ్రీబడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో మనము ఎప్పుడు కూడా సంఘాన్ని వాక్యముతో కట్టాలి, సంఘాన్ని వాక్యంతో నిలబెట్టాలి. రేపు నేను చెప్తాను, రేపు వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మనం మాట్లాడుకోబోతాం. రేపు ఇంపార్టెంట్ టాపిక్ ఏమిటి అంటే, సనా చాందిని కరీమున్ షేక్. ఓకే, రిజల్ట్స్ వచ్చినాయమ్మా? యా, ఓకే. సో ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదారంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడు చుండువాడు. లాజరును దరిద్రుడు ఉండేను. వాడు కురుపులతో నిండినవాడే. ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడి రొట్టు ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి అతని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుట కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుంచి అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచెను. అంటే ఇక్కడ మనకు సింపుల్ గా అర్థమయ్యేది ఏంటంటే, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. బీదవాడైన లాజరు ఉన్నాడు. ధనవంతుడు దేవుణ్ణి నమ్ముకొని వ్యక్తి, లోకంలో సంపాదన కలిగి ఉన్న వ్యక్తి, విలాసవంతంగా జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తి, ఎంతో సంతోషంగా ఉంటున్న వ్యక్తి. కానీ బీదవాడైన లాజరు ఇక్కడ చాలా ఇబ్బందులు పడ్డాడు, కష్టాలు పడ్డాడు. చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ దేవుడు ఎందుకు వదిలేశాడు అనేది మన టాపిక్. అర్థమైందా? అర్థం అవ్వలేదా? భూమి మీద అతన్ని దేవుడు ఎందుకు వదిలేశాడు, లేదా దేవుడు అతన్ని వదిలేశాడా, దేవుడు అతన్ని పట్టించుకోలేదా అనేది మనం ఆలోచించే అంశము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే మనము ఆలోచించకపోతే గనక దానికి సొల్యూషన్ దొరకదు. ఇఫ్ యూ డోంట్ థింక్ అబౌట్ ఇట్, ఇఫ్ యూ డోంట్ మెడిటేట్. అందుకే అంటారు మెడిటేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కీ. ధ్యానించడం. అందుకే దీవారాత్రములు ప్రార్థించేవాడు ధన్యుడు కాదు. కీర్తనలో 1:2 ప్రకారము దీవారాత్రములు ప్రార్థించేవాడు ధన్యుడు కాదు. దీవారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. అర్థమైంది? అర్థమలేదు? బైబిల్లో చదువుకోండి. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం ఉంటది. దీవారాత్రములు ప్రార్థించేవాడు ధన్యుడనుందా? దీవారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడనుందా? యా, దట్స్ వాట్. ధ్యానించేవాడు ధన్యుడు. ఎందుకంటే అతని ఆత్మ ఎప్పుడు కూడా బలపడుతూనే ఉంటుంది. అయితే మనము చూసే అంశం ఏంటంటే, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. బుక్ ఆఫ్ గలేషియన్స్ చాప్టర్ 4. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూద్దాము. మరియు నేను చెప్పున్నది ఏమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నను,
ఇక్కడ చూడండి, మరియు నేను చెప్పున్నది ఏమనగా వారసుడు అన్నిటికీ కర్తయ్య ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికిని ఎటువంటి భేదము లేదు. వారసుడు అంటే, వారసుడు అనగా ఆ వ్యక్తి తర్వాత ఆ ఆస్తిని కానీ శక్తిని కానీ సామర్థ్యాన్ని కానీ పొందుకోవలసిన వ్యక్తి. ఓకేనా? ఆ వ్యక్తి అన్నిటికీ కర్త అంటే అన్నిటికీ అర్హుడు, పొందుకోవడానికి లీగల్ గా అన్నిటికీ అర్హుడు. అయినా కానీ అతను బాలుడై ఉంటే కనుక అతను ఏమీ పొందుకోలేడు. నేను చెప్తున్నది కాదు, బైబిల్లో ఉన్నది ఈ మాట. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో ఉంటే చదువుకోండి. మరియు నేను చెప్పున్నది ఏమనగా వారసుడు అన్నిటికీ కర్తయ్య ఉన్నను, అంటే అన్ని చేయదగిన వాడై అన్నిటికీ వారసుడై ఉన్నను, అతడు బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఎటువంటి భేదం లేదు. దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద సన్ అండ్ ద సర్వెంట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత ప్రార్థన చేసినా కార్యం జరగడం లేదు అలా ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకు అని ఆలోచించాలి. ఎందుకంటే దేవుడు మాట నీ నోట్లో నుంచి రాకమునిపే దేవుడు నీకు ప్రార్థనకు జవాబిస్తాడు కదా. కానీ నీకు ప్రార్థన చేస్తున్న దేవుడు అంగీకరించట్లేదు అంటే అది ఏమై ఉండవచ్చు? దేవుని చిత్తానుసారంగా ఉందా లేదా అనేది ఆలోచించాలి. అర్థమైంది? అర్థమవుతుందా? నేను ప్రార్థన చేస్తున్నాను, జవాబు ఇవ్వట్లేదు, లేకుంటే నేను ఇన్ని బాధలు గుండా వెళ్తున్నాను, దేవుడు నన్ను చూడట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదా? ఓకేనా? సో అలా ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించవద్దు. ఎందుకంటే దేవుడు నిన్ను చూసే వ్యక్తి, ఆయన నిన్ను ప్రేమించే వ్యక్తి, నీకోసమే అన్ని త్యాగం చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని నిన్ను ఎలా విడిచిపెట్టేస్తారు ఆయన అంటే? ఇక్కడ కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు లాజరు, బీదవాడైన లాజరు చాలా మంచి వ్యక్తి. లోకంలో లోక జ్ఞానం ప్రకారము వెళ్ళలేదు, అన్ని తెలుసుకోలేదు, లేకుంటే ఇవన్నీ పొందుకోలేదు. అయినా కానీ పరలోకం వెళ్ళడానికి విశ్వాసం కలిగి ఉన్నాడు, దేవుడిని అంగీకరించాడు. అయినా కానీ ఒక దేవుణ్ణి ఎరుగని వ్యక్తి ఇంటి ముందు పడి ఉండి అతను వదిలేసే, అంటే మిగిలిపోయిన, అతను తినగా మిగిలిన ఆహారము ఎవరైనా పేదవాళ్ళకి లేదా అడుక్కునే వాళ్ళకి వాళ్ళు తినకముందు ఫ్రెష్గా తీసి వడ్డిస్తారా, లేకుంటే వాళ్ళు తినేసిన తర్వాత మిగిలిపోయింది ఇస్తారా? ఎవరైనా అంతే, అవునా కదా? సో అంత పరిస్థితిలో ఉన్న దేవుడు అతన్ని ఎందుకు పట్టించుకోలేదు అని చూస్తే గనక, ఈ ధనవంతుడు ఇంటి ముందు ఉన్న లాజరుకి దేవుడు ఇచ్చిన బిరుదు ఏంటి అంటే, బీదవాడైన లాజరు, బీదవాడు లేదా దరిద్రుడు, బీదవాడు లేదా దరిద్రుడు, లేనివాడు. లూకాసు వార్త 16వ అధ్యాయం 19లో ఉంటుంది అన్నమాట. ఎందుకంటే దేవుడు కొన్ని విషయాల్లో ఆ టైటిల్ అక్కడ చాలా బాగుంటుంది. ఆ టైటిల్ బాగా ఇచ్చారు. ఎందుకంటే ఆ టైటిల్ ఇవ్వకపోతే కనుక మనకు అర్థం కాదు. బీదవాడని ఉండదు, దరిద్రుడు. చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం, 19 కాదు 20లో ఉంటుంది. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. అతనికి దేవుడు ఇచ్చిన బిరుదు ఏంటి తెలుసా? దరిద్రుడు. అదేంటి? దేవుడిని నమ్ముకున్న వ్యక్తికి దేవుడు దరిద్రుడు అని బిరుదిచ్చాడేంటి? అర్థమైంది? అర్థం అవ్వలేదా? మీకు చాలాసార్లు ఫోన్ చేశాను. అంటే ఇక్కడ మనము గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు లాజరుకి దరిద్రుడు అని బైబిల్లో బిరుదివ్వడానికి ముఖ్య కారణం ఏంటి అంటే వన్ ఆఫ్ ద రీజన్, అతనికి దేవుని గురించి, దేవుని శక్తి సామర్థ్యం గురించి, దేవుని యొక్క బలమైన కార్యములను గురించి తెలిసి ఉండలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే రోషము కలిగి ఉంటావో, అక్కడ అతను పడిపోయి అక్కడ ఇంటి ముందు, ధనవంతుని ఇంటి ముందు ఉన్నాడు కదా, అతనిలో రోషం రావట్లా. అందుకే అంటాడు, యోబుకి ఒక మాట చెప్తాడు, లేచి రోషము తెచ్చుకొని, పౌరుషము తెచ్చుకొని
ఎందుకంటే మన దేవుడు రోషము కలిగిన దేవుడు. నీ తండ్రి క్వాలిటీస్ నీలో ఉండాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ తండ్రి క్వాలిటీస్ నీలో ఉండాలా. ఎవడో నిన్నేదో అంటే నువ్వు వాడికి భయపడిపోయి ఎవడి గురించో సహాయం చేయడానికి, ఒక సర్టిఫికెట్ కోసమో, ఒక సహాయం కోసమో, ఒక గవర్నమెంట్ స్కీమ్ కోసమో క్రైస్తవుడిని కాను అని ఒప్పేసుకున్నావు అనుకో, నీకు రోషము లేదు, పౌరుషము లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియులారా, మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో మన జీవితాన్ని దేవుని వాక్యం మార్చేస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యము రెండంచులు గల వాడిగల ఖడ్గము కంటే పదునైనది. నీకు ఎప్పుడైతే నీ దేవుడు రోషము కలిగిన దేవుడు, ఏదైనా చేయగలిగిన దేవుడు అని నువ్వు తెలుసుకుంటావో నీ జీవితం మారిపోద్ది. ఆ ధనవంతుడి ఇంటి ముందు ఉన్న లాజర్కి తెలియలేదు ఏమనంటే, నా దేవుడు సర్వశక్తిమంతుడు, ఆకాశ పక్షులను, ఈ లోకంలో ఉన్న సర్వసృష్టిని ఎటువంటి లోటు లేకుండా పోషిస్తున్న దేవుడు అని అతను తెలుసుకోలేకపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే నీలో ఆశ ఉంటే దేవుడు నీలో కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నా ప్రియులారా, if you have a desire, God is going to do great miracles in your life. God is going to do great miracles in your life. దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కానీ ఆయన్ని నువ్వు విశ్వాసంతో మాత్రమే ఆకర్షించగలవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే అంటారు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. ఎందుకు అంటే విశ్వాసము ద్వారానే నువ్వు దేవుణ్ణి ఆకర్షించగలవు, ఆయన చెప్పేది వినగలవు, ఆయన నుంచి నువ్వు పొందుకోగలవు. కానీ ఇతనిలో లాజరు అనే దరిద్రుడు, అంటే నేను అంటలేదు, బైబిల్ ఇవ్వబడిన పేరు అతనికి ఒక్కసారి ఆలోచన వచ్చి ఉంటే బాగుండు. ఏమనంటే, అయ్యో నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కదా, దేవుణ్ణి నమ్ముకొని ఈ లోకానుసారంగా ఉన్న ఈ వ్యక్తి ఇంటి ముందు నేను పడి ఉన్నాను కదా, అయ్యా నాకు ఈ స్థితి వద్దు అని నువ్వు ప్రార్థన చేసి ఉంటే గనక, ఆ వ్యక్తి ప్రార్థన చేసి ఉంటే కనుక 100% దేవుడు వినేవాడు. నాకు తెలిసి 100% దేవుడు వినేవాడు. కానీ అతను అక్కడే అలాగే ఉండిపోయాడు, సెటిల్ అయిపోయాడు. ఎందుకంటే ధనవంతుల ఇంట్లో నుంచి మంచి భోజనం వస్తుంది, అన్ని మంచి వస్తాయి, ఓ హ్యాపీగా ఉంది, ఎందుకులే ఇంకెక్కడికి వెళ్ళడం ఎందుకు. అందుకే నేను అనుకుంటాను అతనికి దరిద్రుడు అని బిరుదు ఇవ్వబడింది. అర్థమైంది? అర్థం అవ్వలేదా? దరిద్రుడు అని బిరుదు ఎందుకు ఇవ్వబడింది? అతని మనసులో మార్పు రాలే, అతని హృదయంలో మార్పు రాల. అందుకే ఆ దరిద్రమైన, అంటే ఆ పేదరికము కలిగిన, ఆ ఇబ్బందికరమైన, ఆ లక్షణము కలిగిన మనస్సు అతనిలో ఉంది కాబట్టే అతనికి ఆ బిరుదు ఇవ్వబడింది. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరులారా, ఈరోజు నేను రోషము కలిగిన దేవుణ్ణి సేవిస్తున్నాను. నా దేవుడు రోషము కలిగిన దేవుడు. నేను అనేక జనములకు వెలుగుగా ఉండబోతున్నాను. నేను అనేక జనములకు దేవుడు నన్ను వెలుగుగా పెట్టబోతా ఉన్నాడు అని నువ్వు తెలుసుకుని దేవుని దగ్గరకు వస్తే గనక దేవుడు నీ జీవితాన్ని ఈ రోజే కట్టబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుణ్ణి నువ్వు తెలుసుకుని, దేవుని యొక్క శక్తి నువ్వు తెలుసుకుని దేవుని దగ్గరికి నువ్వు వస్తే గనక దేవుడు ఈ రోజే నీ జీవితాన్ని కట్టబోతా ఉన్నాడు. ఎందుకంటే నీ జీవితాన్ని కట్టడానికి ఆయనకి అంతేం అవసరంలే. ఒక క్షణంలో మట్టిని బంగారం చేయగలిగిన దేవుడు, మట్టిని వజ్రాలు చేయగలిగిన దేవుడు నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఏ దేవుణ్ణి నమ్ముకున్నావు నాకు తెలీదు. ఎందుకంటే నా దేవుడు సర్వశక్తిమంతుడు. చచ్చిపోయిన, ఎండిపోయిన ఎముకలను కూడా తిరిగి జీవింప చేయగలిగిన దేవుడు నా దేవుడు. నేను నమ్ముకున్న దేవుడు నువ్వు నమ్ముకుంటే కనుక, ఆయన శక్తిని నువ్వు చూస్తే కనుక నీ జీవితంలో కార్యం చేయడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. విశ్వసించడానికి నువ్వు సిద్ధంగా ఉంటే కనుక యు ఆర్ గోయింగ్ టు సీ గ్రేట్ మిరాకిల్స్, పవర్ ఆఫ్ ద గాడ్, మేనిఫెస్టేషన్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద గాడ్ ఇన్ యువర్ లైఫ్. బట్ హౌ యు ఆర్ సీయింగ్ ద గాడ్? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లహమషియంద లోమ్ర కిందరిమో షియంద లేమ్ర కంతుమో
ఇంకా దేవుణ్ణి సిలువ మీదే చూస్తున్నావా? అయ్యో నా దేవుడు ఇంకా సిలువ మీదే ఉన్నారు, బాధల్లో ఉన్నారు. నో 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 దట్ ఈస్ ఎ ఫూలిష్ థింకింగ్. అది సరైన విధానము కాదు. ఎందుకంటే నీ దేవుడు, నేను సేవించే నజరేయుడైన యేసు ప్రభు వారు సిలువ మీద లేరు. ఆయన సిలువ మీద కొన్ని గంటలు మాత్రమే ఉన్నారు, తర్వాత సమాధిలో పెట్టబడ్డారు. తిరిగి లేచి ఆయన తండ్రి స్థానములో కూర్చున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నమ్మితే కనుక అదే దేవుణ్ణి, అదే మహిమ నువ్వు చూస్తావు. అందుకే అంటాడు, ఇఫ్ యు బిలీవ్, నమ్మిన ఎడలను దేవుని యొక్క మహిమను నువ్వు చూసేదవు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరులారా, ఎందుకంటే దేవుణ్ణి తెలుసుకోవడం ప్రాముఖ్యమైన అంశం. దేవుణ్ణి తెలుసుకోవడం ప్రాముఖ్యమైన అంశం.